ఒక సినారియో ఇస్తాను మీకు. ఆల్రెడీ ఒక న్యూ బార్న్ బేబీ ఉంది. షీఈస్ బ్రెస్ట్ ఫీడింగ్ ద బేబీ. 6 months అయి ఉండొచ్చు ఆ బేబీకి. కానీ ఆ బేబీ చిన్నప్పుడే, మంత్స్ బేబీ ఉన్నప్పుడే మళ్ళీ కన్సీవ్ అయ్యారు ఆ మదర్. అప్పుడు మళ్ళీ ఇట్లా డిసార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఫీటస్కి? దాన్ని మా యొక్క టర్మినాలజీలో ఫీడింగ్ ప్రెగ్నెన్సీ అంటారు. ఓకే. ఫీడింగ్ టైంలో ప్రెగ్నెన్సీ పోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఫీడింగ్ కోసం హార్మోన్ షేర్ అయినాయి, ప్లస్ ఆల్రెడీ 6 months బ్యాకే డెలివరీ జరిగి బాడీ ఇంకా రిపేర్ కండిషన్లో ఉంది. బట్ బాడీ అనేది 1 year వరకు ఫీడింగ్ ఇచ్చేటువంటి సిస్టమ్ మనకు బాడీలో. 9 months అనేది మినిమం. 9 months to 1 year వరకు బాబుకి ఫీడింగ్ ఇవ్వాలి, మదర్ ఫీడింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ బాబు అనేటువంటి పాప అనేది కంపల్సరీ మదర్ ఫీడింగ్ పైన డిపెండ్ అవుతుంది. సో ఈ యొక్క హార్మోన్స్ అనేటువంటిది ఫీడింగ్ కోసం ప్రిపేర్ అయి ఉంటాయి. బాడీ అనేది ఒక డెలివరీ తర్వాత డిస్టర్బెన్స్ నుంచి రికవర్ అయ్యే పొజిషన్లో ఉంటుంది. ఈ టైంలో ప్రెగ్నెన్సీ రావడం వల్ల, అంటే 6 monthsకే ప్రెగ్నెన్సీ, చాలా కేసెస్ చూస్తుంటాను. మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్ ఎక్కువ ముస్లిమ్స్లో జనరల్గా అంటే వాళ్ళకి తెలియక కానివ్వండి, ఏదైనా ఉండొచ్చు, కానీ వాళ్ళకి అటు జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇంకో బాబు కావాలని చెప్పేసి వాళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎక్కువ కోరుకుంటారు కాబట్టి, వాళ్ళు ఆ యొక్క 6 monthsకే ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఆ యొక్క ఓవులేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సఫిషియంట్ గ్రోత్ హార్మోన్స్ అనేటువంటి బాడీలో ఇంకా, అంటే ఒక పక్క ఫీడింగ్ వెళ్ళిపోతుంటాయి, లాక్టేషన్ పీరియడ్ అయిపోలేదు కాబట్టి ఒక పక్క పీరియడ్స్ కోసం హార్మోన్స్ డెవలప్ కావాలి. ఈ రెండింటి డిస్టర్బెన్స్ వల్ల, హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల కంపల్సరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫీడింగ్ ప్రెగ్నెన్సీ మంచిది కాదు. ఒక ప్రెగ్నెన్సీకి ఇంకో ప్రెగ్నెన్సీకి మినిమం 2 years గ్యాప్ ఉంటే మంచిది. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ సిస్టమ్ జనరల్గా మనకు. సో మనం 1 yearలో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నా సరే డిస్టర్బెన్స్ ఉంటాయి. 2 years తర్వాత అయితే మన బాడీ ఒక స్ట్రాంగ్ రికవరీ కండిషన్లో ఉంటుంది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి రెడీ అవుతుంది. సో అప్పుడు ఇటువంటి డిస్టర్బెన్స్ నుంచి మనం తగ్గించుకోవాలి. అందుకే ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అంటారు దీన్ని. ఒక బేబీకి, సెకండ్ బేబీకి కంపల్సరీ ఒక ప్లాన్ అనేది అవసరం. సో మినిమం 2 years గ్యాప్ ఉంటే ఇట్ ఈస్ సో గుడ్ ఫర్ బేబీ, షుడ్ గో ఫర్ మదర్ ఆల్సో.